చల్లగా. వాగ్దేవి నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి. సో వాగ్దేవి, నువ్వు సింగింగ్ మాత్రం కాకుండా నువ్వు చాలా చేస్తావట్నే, చాలా టాలెంట్స్ ఉన్నాయంటే ఏమేమిటి అవన్నీ? డాన్స్ చేస్తాను, డ్రాయింగ్ చేస్తాను, డబ్బింగ్ కూడా చెప్తావట్నే. దేనికి ఎవరికి డబ్బింగ్ చెప్పావు? సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్స్ కి డబ్బింగ్ చెప్పాను. ఏమైనా జోకులు ఉన్నాయా? రిడిల్స్ ఉన్నాయి. రీల్ కానీ. కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది, కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది. కాళ్ళు ఉండవు నడుస్తుందంటే టైమా? కాళ్ళు ఉండవు నడుస్తుంది. మేఘం. మేఘ నడుస్తుందా? లేదు, కాళ్ళు లేకుండా నడుస్తా కదా, అలా మూవ్ అవుతా. మేఘాలు నడుస్తాయా? ఇలా మూవ్ అవుతా కదా బ్రో. ఓకే బ్రో, రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలాయుడు రామయ్యారే చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, తొందర పడితే లాభం లేదయ్యా. నీ జారు బయట ఊరిస్తూ ఉంది, నీ కంటి చూపు కొరికేస్తూ ఉంది, నీ జారు బయట ఊరిస్తూ ఉంది, హోపో నీ కంటి చూపు కొరికేస్తూ ఉంది, కన్ను కన్ను ఎప్పుడో కలిసిందే. అయ్యో ఏందయ్య గోడా, సిగ్గేమి లేదా, ఊరోళ్ళు వింటే ఎగతాళి కాదా, ఏందయ్య గోడా, చిచ్చి సిగ్గేమి లేదా, ఊరోళ్ళు వింటే ఎగతాళి కాదా, నిన్ను నన్ను చూస్తే నా మనదా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలాయుడు రామయ్యారే. పరిమినెంటుగాను నిన్ను చేసుకుంటాను, ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను, ఇంట బయట పట్టుకునుంటాను. ఏరు దాటిపోయాక తెప్ప తగలగేస్తేను, ఊరంతా తెలిసాక వదిలిపెట్టిపోతేను, పంటకేసి నిన్ను పాదేస్తానయ్యో, జేబులోన నిన్ను ముంచేస్తానయ్యో. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలాయుడు రామయ్యారే చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, తొందర పడితే లాభం లేదయ్యా. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా. చిన్న ఆటం బాంబు. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. రిథమ్ అనేది అదొక వరం. కొందరుకు అలా రిథమ్ తో పాడడం, అలా ఒక దే ప్లే విత్ ద రిథమ్. నువ్వు అలాంటి ఒక రిథమ్ రాక్షసి. థ్యాంక్ యూ సార్. చోట్లు అలా ఒక జంప్ పగరే అండ్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు పల్లె దారి రే, అలా రిథంలో అలా ఆటలాడుకుంటూ పాడుతున్నావు. ఇంకోటి ఏమంటే డబ్బింగ్ అడ్వాంటేజ్. నువ్వు డబ్బింగ్ చేస్తావు కాబట్టి ఎక్స్ప్రెషన్స్ చేచే అవన్నీ ఎక్స్ప్రెషన్స్ అలా ఈజీగా వచ్చేస్తున్నాయి. పాటలో ఉన్న ఆ సోల్ ఆఫ్ ద సాంగ్ అండ్ ఒక కామెడీ ఫీల్ వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్
100%. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు, మీరు నేను ఈ పాప ఇంతకుముందు ఒక రియాలిటీ షోలో మేమిద్దరమే జడ్జెస్, గుర్తుంది కదా? అవును సార్. అప్పటి నుండి మేము నిన్ను చూస్తున్నాము, ఎంత బాగా పాడుతున్నావో. వాగ్దేవి సార్ చాలా బాగా పాడావు. వాగ్దేవి అంటే వాక్కులకు దేవి, అంటే మాటలకు దేవి. ఇంకా మరి అంతే కదా, అర్థం అదే కదా. అట్లాగే ముమ్మూర్తుల అదే అర్థంతో పాడావు, చాలా బాగా పాడావు. తర్వాత నువ్వు అసలు రిథంలో కూడా ఎంత రిథమెటిక్ గా పాడావు. అసలు ఇట్లా వస్తున్నప్పుడు ప్రతి మాట ప్రతి పదం కూడా ఆ రిథంలోనే వస్తూ చాలా చాలా బాగా పాడావు. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. చాలా మంచి భవిష్యత్తు ఉంది. బాల మేధావులను మనం తక్కువ సందర్భాల్లో చూస్తాం. ఈ తరంలో ఈ కాలంలో ఉన్న బాల మేధావి నువ్వు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఇదే పద్ధతి, ఇదే క్రమశిక్షణ, ఇదే ప్రవర్తన, ఇదే అంకిత భావంతో ఉంటే ఎక్కడో చూస్తాను నేను. సరే, థ్యాంక్ యూ సార్. చాలా గర్వంగా ఉంటుంది అన్న నిన్ను చూస్తే, నువ్వు పాడుతూ ఉంటే, మేము వింటూ ఉంటే. నేను చూస్తూ ఉన్నాం కదా, నువ్వు పెరుగుతూ ఉన్నప్పుడు నీ పాట కూడా ఎంత చక్కగా పెరుగుతుంది నీతో పాటు. అంత సాధన చేస్తున్నావు. ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యువర్ మామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా సంతోషంగా ఉంది నిన్ను పాడుతా తీగ వేదిక మీద చూడడం. థ్యాంక్ యూ మ్యామ్. బామ్మ చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి కూర్చోపో.